హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం ఎస్టీడీ సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ గురించి తెలుసుకుందాం. చాలా మంది కూడా నాకు కాల్ చేస్తుంటారు. పరాయి స్త్రీలతో కానీ, వేశ్యలతో కానీ, లేదా వ్యాధిగ్రస్తులైనటువంటి స్త్రీలతో కానీ కలిసినట్లయితే, ఎలాంటి సేఫ్టీ లేకుండా కలిసినట్లయితే కొన్ని రకాలైనటువంటి డిసీజెస్ మనకు సోకేటువంటి అవకాశం ఉంది. వీటిని సుఖ వ్యాధులు లేదా అంటు వ్యాధులు అని పిలుస్తుంటారు. ఇందులో కొన్ని డేంజర్ ఉంటాయి, కొన్ని మామూలు వ్యాధులు ఉంటాయి. కొన్ని ఆటోమేటిక్గా మనకు ఉన్నటువంటి ఇమ్యూనిటీకి అవి సెట్ అయిపోయి ఆటోమేటిక్గా అవి చనిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే కొన్ని రకాలైనటువంటి వైరస్లు, సో సిప్లిస్ లాని లేదా ఘనేరియా లాంటి వ్యాధులు వచ్చేటువంటి అవకాశం అధికంగా ఉంటుంది. వీటిని సహజంగా కొన్ని రకాలైనటువంటి టెస్టుల ద్వారా మనం నిర్ధారణ చేసుకోవచ్చు. కొన్ని టెస్టుల పేర్లు సిప్లిస్, గనేరియాకి సంబంధించి ఉంటుంది. అదేవిధంగా బ్లడ్ ఇన్ఫెక్షన్స్, VDRL లాంటి టెస్టులు కానివ్వండి, అదేవిధంగా IgG, IG1, IgG1, IgG2, IgI1, IgI2 ఇలాంటి కొన్ని రకాలైనటువంటి వైరస్లను మనము టెస్టుల ద్వారా నిర్ధారించుకోవాలి. ఈ టెస్టులు కనుక మనము చేయించుకొని వాటిలో కనుక నెగిటివ్ వచ్చినట్లయితే మీకు ఎలాంటి సుఖ వ్యాధులు లేవనందాం. అయినా కూడా మీకు ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయంటే అవి చాలా తాత్కాలికమైనటువంటి ఇన్ఫెక్షన్స్ అని మనం గుర్తించవచ్చు. దాన్ని చాలా సులువుగా మనం తగ్గించుకోవచ్చు. లేదా అంగం పైన పుండ్లు రావడం, అవి పెరగడం, గసిలాగా కారడం, పుండ్లు పెరుగుతూ పోవడం ఇలాంటివి కనుక జరిగి నొప్పి, మంట, విపరీతమైనటువంటి బాధ ఇలాంటివి కలిగినట్లయితే ఇందులో మీకు ఏదో ఒకటి ఖచ్చితంగా పాజిటివ్ వచ్చే అవకాశం ఉంది. మేబీ IgI1 కానీ, IgI2 కానీ, లేదా IgG కానీ, IgI కానీ ఇలాంటి ఏదో ఒకటి పాజిటివ్ రావచ్చు. లేదా సిప్లిస్ కూడా రావచ్చు, VDRL కూడా రావచ్చు. ఏదైనా సరే మీకు పాజిటివ్ వచ్చింది అని అంటే కనుక తప్పకుండా మీరు దానికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. ఒకవేళ మీరు నెగ్లెక్ట్ చేస్తే సమస్య తీవ్ర రూపం దాలుస్తుంది. అంతేకాకుండా మీ నుంచి మీరు కలిసే ప్రతి పార్ట్నర్కి కూడా ఇది సోకేటటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. అంటే ఇవి ప్రాణాంతకమైనవి కాకపోయినప్పటికీ ఇబ్బందికి గురి చేసేటువంటి లక్షణాలు అధికంగా ఉంటాయి. సో కొన్ని సందర్భాల్లో అంగానికి ఆపరేషన్ చేసి ఆ ప్రాంతాన్ని తీసివేసిన పరిస్థితులు కూడా చాలా మందిలో ఉన్నాయి కూడా. వీటిని స్త్రీలకు సోకినట్లయితే కనుక స్త్రీలలో కూడా చాలా రకాలైనటువంటి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ మీకు తెలిసి తెలియక కలవడం, ఆ వ్యాధి మీకు సోకినా కూడా మీకు త్వరగా గుర్తించలేకపోవడం, తర్వాత మీ భార్యతో కానీ లేదా మరెవరితో అయినా కలిసినప్పుడు వారికి కూడా సోకడం లాంటివి జరగవచ్చు. ఒకవేళ మీరు నిర్ధారించుకొని పాజిటివ్ వచ్చినట్లయితే మీరు ఎవరెవరితో కలిసారో వారిని కూడా టెస్టులు చేయించడం అనేది చాలా అవసరం. ఎందుకంటే ఒకవేళ చాలా మంది ఏం చేస్తున్నారు అంటే మగవాళ్ళు వాళ్ళకి పాజిటివ్ రాగానే ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు, భార్యకి చేయించే ట్రీట్మెంట్. తిరిగి ఆ వైరస్ అనేది భార్య నుంచి మళ్ళీ భర్తకు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇద్దరు కూడా దీన్ని ఖచ్చితంగా టెస్టులు చేయించుకొని ఇద్దరు కూడా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. అయితే ఇలాంటి సందర్భాలలో చాలా వరకు కూడా ఆయుర్వేదంలో అండ్ అలోపతికి వెళ్ళినట్లయితే కనుక ఓన్లీ మనకు యాంటీబయాటిక్స్ తప్పించి వేరే ఏమీ ఉండవు పెద్దగా. సో యాంటీబయాటిక్స్ ఎక్కువగా ఉన్నట్లయితే కొన్ని రకాలైనటువంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం ఆయుర్వేదం ద్వారా సహజంగానే ఇమ్యూనిటీని పెంచుకుంటూ ఇలాంటి వైరస్ని తగ్గించేటువంటి ఎన్నో రకాలైనటువంటి ఆయుర్వేదిక్ మాత్రలు, ఆయుర్వేద చూర్ణాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయండి. ఓకేనా? సో వీటిలలో గంధక రసాయనము, గంధక రసాయన చూర్ణాలు, గంధక భస్వాలు ఇలాంటివి చాలా అద్భుతంగా, స్వర్ణమాక్షిక భస్వం కానివ్వండి, ఓకేనా, ఇలాంటివి చాలా రకాలైనటువంటి భస్వాలు, చూర్ణాలు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటి ద్వారా లేదా మనం సహజంగానే ఉపయోగించేటువంటి నల్ల జీలకర్ర, అదేవిధంగా నీలవేము ఇలాంటి కొన్ని రకాలైనటువంటి చూర్ణాల ద్వారా ఇంట్లో కూడా మనం వీటిని క్యూర్ చేసుకోవచ్చు. అయితే అది ఎలా అన్నది మనం వారి యొక్క తీవ్రతను బట్టి, వారికి వచ్చినటువంటి వైరస్ టైపును బట్టి మనం డిసైడ్ చేయాల్సి ఉంటుంది. చిన్నగానే ఉంటే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అనుకున్నట్లయితే మనం నల్ల జీలకర్రతోటి మనం దీన్ని క్యూర్ చేసుకోవచ్చు. దీన్ని పొడి చేసుకొని ప్రతిరోజు ఉదయం రాత్రి గోరువెచ్చని నీళ్ళలో కనుక తాగవచ్చు. కొంచెం సమస్య ఎక్కువగా ఉంటే ఇదే పొడిలో స్వర్ణమాక్షిక భస్వం కానివ్వండి, లేదా మీకు అందుబాటులో ఉంటే గంధక రసాయనం కానివ్వండి, వీటిలో యాడ్ చేసుకొని కూడా వాడుకోవచ్చు. గంధక రసాయనం మాత్రలు కూడా లభిస్తున్నాయి, ఆ మాత్రలు కూడా వాడుకోవచ్చు అండి. ఓకేనా? సో ఈ విధంగా మనము వాటి సమస్యను బట్టి వాటి భస్వాలు అవసరమైతే కొన్ని సందర్భాల్లో సమస్య తీవ్రంగా ఉంటే స్వర్ణ భస్వాలను కూడా వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇది హెవీగా ఉన్నప్పుడు మాత్రమే. సో స్వర్ణ భస్వాలు చాలా చాలా పవర్ఫుల్ అండ్ చాలా ఎఫెక్టివ్ అండ్ చాలా అద్భుతంగా పనిచేస్తాయి కూడా. సో అది మీ సమస్యను బట్టి మీరు టెస్టులు చేయించుకుంటే దానికి వచ్చిన పాజిటివ్ బట్టి మీరు ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇలాంటి సమస్యలు ఉన్నవారు ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. ఇది ప్రాణాంతకం కాకపోయినప్పటికీ చాలా రకమైనటువంటి ఇబ్బందులు గురి చేస్తూ ఉంటుంది. కాబట్టి వెంటనే ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోండి. మీరు ఫస్ట్ మీరు టెస్టులు, నేను చెప్పిన టెస్టులు చేయించుకోండి. ఆ టెస్టులలో ఏదైనా రిజల్ట్ కనుక వచ్చినట్లయితే మీకు ఎవరిని సంప్రదించాలో తెలియకపోతే ఆ రిపోర్ట్స్ నాకు వాట్సాప్ చేయండి. దాన్ని బట్టి మీకు సమస్య ఉందా, తీవ్రత ఎలా ఉంది, ఎలాంటి మెడిసిన్ వాడాలి, ఎన్ని రోజులు వాడాలి,
ఎలా వాడాలి అన్న దాని గురించి నేను పూర్తి గైడెన్స్ ఇస్తాను. తద్వారా మీకున్న సమస్యను మీరు పూర్తిగా క్యూర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు రాలేని వచ్చి చూపించుకున్నా కూడా నో ప్రాబ్లం అండి. ఒకవేళ మీరు రాలేని పరిస్థితిలో ఉంటే కనుక మీ సమస్యను తెలియజేసి అవసరమైతే కొన్ని ఇమెయిల్స్ ద్వారా నేను వాటిని గ్రహించినట్లయితే మీరు ఇంటి వద్దనే ఉండి దీనికి సంబంధించినటువంటి మెడిసిన్ కూడా తెప్పించుకొని క్యూర్ చేసుకోవచ్చు. ఇద్దరు ఉంటే కనుక అంటే భార్య భర్తలు ఇద్దరికి ఉంటే ఇద్దరు కూడా ఖచ్చితంగా వాడుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంటుంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలు అందరూ ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.